అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పిడుగురాళ్ల మండలం జానపాడు విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అరుణ పతాకాన్ని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరిస వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికులు ప్రధానమంత్రి యువజన సురక్ష యోజన పథకంలో సభ్యులుగా చేరితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి జన్ధన్ పథకం కింద 2 లక్షల రూపాయలు మంజూరవుతాయని తెలిపారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఏడి గారు పిడుగురాల ఏఈ గారు భగవాన్ ఏఈ గారు తోటి కార్యదర్శిరావు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా అంతే ఏదైనా మనుగడ సాగించాలంటే ఆ సంస్థలో పనిచేసే కార్మికులు జరుపుకుంటున్నాం. అసలు ఈ మేడే ఫస్ట్ తారీఖు ఎందుకు జరుపుకోవాలి? మేడే 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 ప్రపంచ దేశాల్లో కార్మికులు వాళ్ళ వేతనాలు పని సమయం కరెక్ట్గా లేకోకుండా వాళ్ళ శ్రమని దోపిడీగా దోచేస్తా ఉన్న టైంలో వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కార్మికులు ఈ కార్మికులంతా తిరుగుబాటు చేసేసరికి ఆ రోజున జరిగిన మారణ హోమం తెలియజేసే విధంగా మీరు అందరూ ఉండాలని చెప్పి మరి కాలతీతమైంది అయినప్పటికీ ఇంత ఎండగా ఉన్నా కానీ మరి డివిజన్ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేసినందుకు మరి ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ప్రతి ఒక్కరు యూనిటీగా ఉండాలని నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్. అదేవిధంగా ఇక్కడ ఏడీ గారు చాలా పొలైట్ చింతలు అనేది ఒక యూనిటీ కార్మికులు ఐక్యత లేకుండా మనం ఏం సాధించలేము. మనం అనుకున్నట్టుగా కూడా మనం పూర్తి కోఆర్డినేషన్ కొంతవరకు తెలియజేస్తున్నాం. ముందుగా మనకి ఏమేమి వర్తిస్తాయి, ఎలా కార్మిక ఐక్యత అంటే ఎలా ఉండాలి, ఎవరో కోసం ఎలా పోరాడతామో మన పనిని కూడా మన అధికారుల దగ్గర మన పని మనం ఖచ్చితంగా చేస్తే మన చాలా మంచిది. మొట్టమొదటిగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అలాగే దీనికోసం అందరూ కూడా ఒక్క మాట మీద ఉండి ఐక్యతగా మరి మన పోరాటం మన నాయకుల చేత మాచర్ల డివిజన్ డిఈ గారి ఆఫీస్ దగ్గర జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా జనరల్ సెక్రటరీ వరిస వెంకటేశ్వరరావు గారు, జాయింట్ సెక్రటరీ టి సుబ్బారావు గారు, ఏం గారికి, అదేవిధంగా మీరు జెండా పెట్టుకోవాలనగానే విమానాల ఎమ్మటి అనుమతి ఇచ్చి నా ఊరికి సహకారం చేస్తానని చెప్పేసినట్టు మా ఏడీ గారు ఇప్పుడు వాళ్ళ ఏడీను ఐక్యత మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా